శ్రీనివాస నామదేవుతో ఉన్న వాళ్ళంతా ఒక వేదికగా ఏర్పడి సమాజ సేవ కొరకు ఈరోజు మహాసంకల్పం తీసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా ఈ ఆలోచన చేసి అందరినీ ఒక వేదిక చేర్చిన శ్రీనివాసరెడ్డి గారికి, మిగతా మిత్రులకి, రాత్రి 1 గంట వరకు ఈ యొక్క అరేంజ్మెంట్స్ వరకు కష్టపడ్డ మిత్రులందరూ కూడా నేను అభినందనలు తెలియజేస్తున్నాను. ఇది సేవా కార్యక్రమం అని చెప్పాను. ఏం చేస్తే మనం సేవ చేస్తాం సమాజానికి? ఏం చేయాలి? అన్నదానం చేయాలా? రక్తదానం చేయాలా? తర్వాత చదువు దానం చేయాలా? ఇంకా ఏ దానాలు చేయాలి? ఏ దానం చేస్తే మహాదానం అవుతుంది, మహాసేవ అవుతుంది? నా దగ్గర ఒక ప్రతిపాదన ఉంది. అద్భుతమైన సేవ మనందరం చేయొచ్చు. ఏంటంటే, సిరిధాన్యాలు మనం ప్రతిరోజు తినడం మొదలు పెడితే ఈ సమాజానికి మనం అద్భుతమైన సేవ చేస్తాం. మీరు అనొచ్చు, మేము తింటే సమాజానికి సేవ ఎట్లా అవుతుంది? ఖచ్చితంగా అవుతుంది. మేము వివరిస్తాం. ప్రథమ సేవ, నేను సిరిధాన్యం ప్రతిరోజు తిన్నట్లయితే నా ఆరోగ్యం బాగుంటుంది. నేను కుటుంబం మీద ఆధారపడే పరిస్థితి ఉండదు. కుటుంబానికి నేను ఇబ్బంది కాను, భారం కాను. నేను ఆరోగ్యంగా ఉంటాను, పని చేసుకుంటాను, కొంత సంపాదిస్తాను, పిల్లల కొరకు కూడబెడతాను. ఇది కుటుంబానికి నేను చేసే సేవ. రెండోది, పెద్ద మొత్తంలో ప్రతి ఒక్కరూ సిరిధాన్యం తినడం మొదలు పెడితే రైతులకు జీవనోపాధి దొరుకుతుంది. అది సేవ. మూడవది, అతి ముఖ్యమైనది, 1 కిలో రైస్ పండించాలంటే 8,000 లీటర్ల నీరు అవసరం. కానీ 1 కిలో సిరిధాన్యం పండించాలంటే 300 లీటర్ల నీరు సరిపోతుంది. అంటే 1 కిలో సిరిధాన్యం తినడం వల్ల మనం 7,700 లీటర్ల నీటిని పొదుపు చేస్తున్నాం, సేవ్ చేస్తున్నాం. ఆ నీరంతా భూగర్భంలో ఉంటుంది. తద్వారా భూగర్భ జలాలు పెరుగుతాయి, వృక్షాలు పెరుగుతాయి, అడవులు పెరుగుతాయి, పొల్యూషన్ కంట్రోల్ అవుతుంది, వాతావరణంలో మార్పు వస్తుంది. ఇంత పెద్ద అద్భుతమైన సేవ సిరిధాన్యం మనం తినడం వల్ల చేయగలుగుతున్నాం. కాబట్టి నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే, ఈ మహావేదిక నుండి ఈ రోజు నుండి ప్రతి ఒక్కరు రోజు కనీసం 1 పూటైనా సిరిధాన్యం తినండి. మార్కెట్లో దొరుకుతాయి, మన గంజులో దొరుకుతాయి. ఇవాళ సిరిధాన్యాలు ప్రతి దగ్గర దొరుకుతాయి. మీకు నచ్చిన సిరిధాన్యం తినండి. మీరు అరికెలు తింటారా, వరిగలు తింటారా, సాంబార్ తింటారా, ఊదలు తింటారా, కొర్రలు తింటారా, అడ్డుకొర్రలు తింటారా, తెల్లజొన్నలు తింటారా, పచ్చజొన్నలు తింటారా, రాగు తింటారా, సజ్జలు తింటారా, మీ ఇష్టం. కానీ ఆహారంలో సిరిధాన్యాన్ని కూడా ఒక భాగంగా చేసుకోవడం ద్వారా ఈ సమాజానికి ఒక